అర్ధరాత్రి పిడుగురాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కావలి నియోజకవర్గానికి చెందిన సిరిపురం గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే దిగ్భ్రాంతికి లోనే ఉన్నారు. వాళ్ళకి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ మనతో మాట్లాడేందుకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న అర్ధరాత్రి పిడుగురాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిపురానికి చెందిన నలుగురు అయితే అక్కడే స్పాట్ లో చనిపోయినట్టు తెలుస్తుంది. దీనిపై ఎలా స్పందిస్తారు? ఇది ఒక విషాదమైనటువంటి సంఘటన. కావలికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇటీవల 1.5 నెలల కిందటే ఒక వెట్టిగా కారుని కొనుగోలు చేయటం, ఆ వ్యక్తి పాపం దేవుడి మీద ప్రేమతో మొట్టమొదటి అయ్యప్ప దర్శనానికి పోయి వచ్చి వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి కొండగుట్టకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకుని వచ్చేటువంటి క్రమంలో పిడుగురాళ్ళకు కొద్ది దూరంలో మధ్యలో నిద్ర వస్తుంటే 2 గంటలు నిద్రపోయి ఉదయాన్నే 5:40 ప్రాంతంలో ఈ రోజున రోడ్డు పక్కన ఉన్నటువంటి పోలీసు వారి హెచ్చరిక బోర్డుని ఢీకొట్టడం, ఆ బోర్డు తర్వాత పోయి ఒక చెట్టుకి ఢీకొట్టిన ధర్మిల అక్కడికక్కడే 4 మన కావలి వాస్తవ్యులు, 3 సిరిపురానికి సంబంధించినటువంటి వాళ్ళు, 1 పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళు, 4 ఈ రోజున కావలి కోల్పోవటం జరిగింది. ఇంకా 4 ఉన్నారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. ముక్కులమ్మిడ అదేవిధంగా చెవులమ్మిడ రక్తం కూడా వస్తుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. 2 మహిళలు మాత్రం క్షేమంగా ఉన్నారు. నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నా. ఉదయం 5:40 జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పోలీసు వారితో, స్థానిక ఎమ్మెల్యేతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కూడా అందరినీ కూడా మాట్లాడటం జరిగింది. పిడుగురాల్లో ఉన్నటువంటి హాస్పిటల్కి ఇమీడియట్ హుటాహుటిన ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం అక్కడికి తరలించడం కూడా జరిగింది. ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి కావలి రూరల్ మండలానికి సంబంధించినటువంటి మాజీ జడ్పీటీసీ అయినటువంటి నాయుడు రాంప్రసాద్ గారి బంధువులు వాళ్ళందరూ కూడా ఉదయాన్నే కదిలి ఆ ప్రాంతానికి కూడా చేరుకోవటం కూడా తొందరలో జరగబోతుంది. ఈరోజు సాయంత్రానికి పోస్ట్ మార్టం చేపించి బాడీలన్నిటిని కూడా కావలికి తరలించేదానికి కూడా కార్యక్రమాలను కూడా తీసుకుంటాం జరిగిందని కూడా తెలియజేస్తున్నా. ఒక విషాదమైన సంఘటన. కొన్ని 4 నిండు ప్రాణాలు దేవుడు దర్శించుకొని వచ్చే టైంలో జరగడం ఒక రకమైన బాధాకరమైనటువంటి సంఘటన ఇది. మిగతా వాళ్ళందరినీ కూడా బతికించుకునే దాంట్లో, మెరుగైన వైద్యం అందించి వాళ్ళని తీసుకొచ్చే దాంట్లో మేము ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాం. అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా మనకు బాగా సహకరిస్తున్నారు. అన్ని కూడా 4 కూడా క్షేమంగా వస్తారని కూడా మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ 4 దహన సంస్కారాలు కూడా రేపటి రోజున జరుగుతాయి. అందువల్ల రేపు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సంఘటన తెలియజేస్తున్నాం. సార్, అలాగే సురేష్ కుటుంబంలో 2 భార్యాభర్తలు 2 ప్రాణాలు కోల్పోయారు. అలాగే వాళ్ళకి 2 చిన్న పిల్లలు. సార్, గత 2-3 రోజుల క్రితమే వాళ్ళు టీడీపీ సభ్యత్వం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం తరపున ఏమన్నా అవకాశం ఉందా? ఏమన్నా చూస్తాము. ముందు మేము ఇప్పుడు ప్రజెంట్ ఆ బాడీలను ఎలా తీసుకురావాలి, పోస్ట్ మార్టం చేపించి ఏ విధంగా తీసుకురావాలి, బతికున్నటువంటి వాళ్ళందరికీ ఎలా మెరుగైన వైద్యం ఇవ్వాలి, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి ఏమైనా పంపాలన్నా వీటి మీదనే ఉన్నాం. తప్పకుండా బాడీలు వచ్చిన తర్వాత ఆ బిడ్డలను ఆదుకునే దాంట్లో తప్పకుండా నేను ఎమ్మెల్యేగా నేను ఇప్పుడు ఉంటాను. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులన్నిటి తెప్పించే దాంట్లో కూడా ఉన్నాం. వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. ఈ తెలుగుదేశానికి కుటుంబ సభ్యులను ఈరోజు 4 మేము కోల్పోవడం కూడా జరిగింది. ఇది మా పార్టీకి కూడా చాలా తీరని లోటుగానే దీన్ని భావిస్తున్నాం. రేపటి ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనే కార్యక్రమం కూడా చూడటం జరుగుతుంది. అలాగే అక్కడ జరిగిన సంఘటన పట్ల కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్పందించారు. అలాగే ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి ముందు వాళ్ళు మృతదేహాలు కావలికి వచ్చే ఏర్పాట్లు, అలాగే పోస్ట్ మార్టం మొత్తం పూర్తి చేసి ఈరోజు సాయంత్రానికల్లా మా మృతదేహాలు వాళ్ళ గ్రామానికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు. అలాగే రేపు వాళ్ళ అంతిమయాత్రలో కూడా దగ్గరుండి ఏర్పాట్లు మొత్తం చూసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే తెలియజేస్తారు. కెమెరా పర్సన్ బాలయ్యతో మధు, CMD.